శక్తిమాన్ చనిపోయింది. దేశవ్యాప్తంగా అభిమానుల్ని, సానుభూతిని సంపాదించుకున్న ఉత్తరాఖండ్ పోలీసు గుర్రం ప్రాణాలు వదిలింది. అశ్విన్ చనిపోవడానికి మీరంటే మీరు కారణమంటూ ఉత్తరాఖండ్ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. బీజేపీ ఆందోళన కార్యక్రమం సందర్భంగా గత నెలలో తీవ్రంగా గాయపడ్డ పోలీసు గుర్రం శక్తిమాన్ తుది శ్వాస విడిచింది. కాలిగాయాలకు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆపరేషన్ చేసిన కాలుతో పాటు మరో కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో శక్తిమాన్ చనిపోయిందని తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం గుర్రం చనిపోవడానికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. డెహ్రాడూన్లో మార్చి 14న జరిగిన ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి శక్తిమాన్పై దాడి చేశారు. ఈ దాడిలో అశ్విన్ కాలు పూర్తిగా దెబ్బతింది. అప్పటి నుంచి దానికి వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు. గాయమైన కాలును తొలగించి అమెరికా నుంచి తెచ్చిన కృత్రిమ కాలును గత నెల చివర్లో అమర్చారు. ఆపరేషన్ తర్వాత శక్తిమాన్ కొత్త కాలు మీద లేచి నిలబడింది కూడా. ఇన్నాళ్లు ప్రాణాలతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచింది. శక్తిమాన్ చనిపోవడానికి నిధుల కొరత కూడా కారణమని తెలుస్తోంది. దాని వైద్యానికి సరిగా నిధులు కేటాయించకపోవడంతో విరాళాలు సేకరించి చికిత్స చేయించాలని జంతు ప్రేమికులు భావించారు. అంతలోనే శక్తిమాన్ చనిపోయింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వమే శక్తిమాన్ చనిపోవడానికి కారణమని ఉత్తరాఖండ్ బీజేపీ ఆరోపించింది. గుర్రానికి సరైన వైద్యం అందించకుండా చనిపోయేలా చేశారని బీజేపీ నేతలు విమర్శించారు.